ఫ్రెండ్స్, మేము విజయనగరం చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాం. మా అమ్మాయి పెళ్ళికి ఫస్ట్ మా అమ్మలు సెలెక్షన్ చేస్తున్నారనమాట. చూడండి, మా అమ్మ మాత్రం తెగ షాపింగ్ చేసేస్తుంది. చూడండి, ఇప్పుడు మేము తీసుకోవడానికి వెళ్తున్నాం. మీ మాల్ దగ్గర అలాగ ఉన్నాం కదా. మా గంగమ్మ మాత్రం ఒక 80,000 పట్టుకుంది. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి మా బట్టలు తీసుకోవడానికి పైకి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. మాకు థర్డ్ ఫ్లోర్లో బట్టలు ఉంటాయి అన్నమాట. థర్డ్ ఫ్లోర్ అన్నమాట. చిన్నపిల్లలకి థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి. చూడండి, అందరం రెడీగా ఉన్నాం వీళ్ళు తీసుకోవడానికి. ఫస్ట్ అయితే నేను దిగాను. ఇదిగో మా డాడీ, వీళ్ళందరూ కిడ్స్కి అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, అలాగా స్టైలిష్గా వస్తున్నాం. ఈసారి పరిగెట్టుకొని వస్తున్నాం. చూడండి, ఇప్పుడు మా చిన్న తమ్ముడికే ఫస్ట్ షూట్ తీశారనమాట. అది కూడా ఒక 2000 అలా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆడైతే ఉండట్లేదు. ఆ గుండె వేయడానికి నానా తెప్పలు పడ్డారు. ఆ షూట్కి ఈడు ఉండట్లేదు. నాకు కొత్త షూట్ వచ్చింది అని మురిసిపోతుండు. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్లోకి వెళ్ళి మా అమ్మల దగ్గరికి వెళ్తున్నాం. మా అమ్మలు ఇంకా ఏ షాపింగ్ చేశారో అని. ఇది వేగంగా మూసుకోవట్లేదని అలా బట్టలు నొక్కి వేగంగా మూసుకుపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. అది గ్రౌండ్ ఫ్లోర్కి అన్నమాట. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఇది మా పొలం పిన్ మాత్రం హాయ్ చెప్పేసింది. మాతో పాటు మళ్ళీ చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు. ఎక్కడ కనిపించట్లేదు. మా గంగమ్మ 80,000 రూపాయలు తెచ్చింది. ఎంత అలర్ట్గా ఉందో చూద్దాం అనుకుంటున్నాను. చూడండి, చాలా అలర్ట్ అనమాట. చూడండి, అక్కడ ఫుల్ రేంజ్ అనమాట. వాళ్ళ కొడుకు పిల్ల నుంచి చాలా సాటిస్ఫై చేస్తుంది. చూడండి, ఎక్కడ మా చీఫ్ గెస్ట్ కనిపించట్లేదు అని ఇలా చూస్తుంటే, చూడండి ఇక్కడ ఉన్నారు మా చీఫ్ గెస్ట్. ఎవరు కాదు, మా బాస్ పాప. ఇదిగోండి నవ్వుతుండ్రు, వాళ్ళే మా చీఫ్ గెస్ట్. ఇప్పుడు తర్వాత లస్సీ చాలా ఆకలేసింది నాకైతే. లస్సీ తాగడానికి వెళ్ళాము. అక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం ఇచ్చారనమాట. చూడండి ఎలా చేస్తుండ్రు. అప్పుడు మేము తాగిన తర్వాత చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మా అమ్మలు ఇంకా ఇక్కడే ఉన్నారు. చూడండి, ఇక్కడ నగలు అవేవో చూస్తున్నట్టున్నారు. ఇప్పుడు మేము బయటికి తినడానికి వెళ్తున్నాం. బయట భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళాం. ఇప్పుడు అందరం హోటల్కి వచ్చేసాం. ఫుడ్ మాత్రం చాలా లేట్గా వచ్చింది. అప్పటి వరకు నేను తట్టుకోలేకపోయాను. చూడండి, అదిగో వచ్చింది మా ఆర్డర్. ఫస్ట్ చిల్లీ చికెన్ చెప్పారు, తర్వాత ప్రాన్స్ కర్రీ చెప్పారు, తర్వాత దమ్ బిర్యానీ పెట్టారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళకి ఇంకా రాలేదు. మాకు ప్లేట్లు ఇచ్చారు. ఎప్పుడు వస్తుందా అని మేము వెయిటింగ్. అక్కడ నేను ఆగలేకపోతున్నాను. చూడండి, మా అన్నయ్య వాళ్ళది ఒక సీటు, వాళ్ళు అక్కడ ఒక సీటు, మాది వేరే సీటు. మా అన్నయ్య వాళ్ళకి ఇంకా అసలు ప్లేట్లే వేయలేదు. మాకు అక్కడ ప్లేట్లు కూడా వేసారు. మా చిన్నప్పటి అయితే అసలు ఆగేయలేకపోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి వచ్చేసింది మా దమ్ బిర్యానీ. ఇదిగోండి ఫస్ట్ మా పొలం పిండికి వేసి, తర్వాత కిరణ్మాకి వేసి, తర్వాత లాస్ట్కి నాకు వేసారు. నాకు మాత్రం చాలా కొద్దిగా వేసారు.
నాకైతే మనసులో ఏంటనిపించిందంటే ఇంతేనా, చాలా దారుణం అనుకున్నాం నేనైతే. చూడండి ఫ్రెండ్స్, మా భారత్ బాప్ప ఇంకా మా గంగమ్మమ్మ చిన్నమ్మమ్మ తినరనమాట ఆ రోజు. మా కిరణ్మయ్య ఇంకా మా పొలం పిన్ని నేను మాత్రం బాగా తిన్నాము. నేనైతే ప్లేటు క్లీన్ చేశాను అనమాట, అంత ఆకలి మీద ఉన్నాను. ఇదిగోండి చిల్లీ చికెన్ అనమాట. మేము తింటుంటే మా తమ్ముడు అలా చూస్తూ ఉన్నాడు. ఇటుక అందరం తినేసాము. తర్వాత మా అన్నయ్య లాస్ట్కి తిన్నాడు. ఇదిగో మా చిన్నమ్మ అలా పడుకొని ఉంది. ఇక్కడే మారుతి హోటల్లోనే దృశ్యం సినిమా తీశారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అందరం వెళ్ళిపోతున్నాం మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న తమ్ముడు అయితే పడుకుడిపోయాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాం. మా అమ్మ అయితే కాళ్ళ నొప్పులు కలిసి కూర్చుడిపోయింది. మళ్ళీ మా చిన్న తమ్ముడు లేచిపోయి ఉండట్లేదు. ఫ్రీ మిక్సీ అనమాట బట్టలు కొనినందుకు. ఇదంతా షాపింగే. చూడండి, మా గంగమ్మ మాత్రం మిక్సీ మాత్రం వదలట్లేదు, అసలు అలా పట్టుకొనే ఉంది. ఇప్పుడు డబ్బులు లేవు కదా బ్యాగ్లో, అది అలా వదిలేసింది అనమాట, మర్చిపోయింది. తర్వాత తీసుకొచ్చాం. ఇదిగోండి, మోయడానికి చాలా కష్టంగా ఉంది. మొత్తం తీసుకెళ్ళామన్నమాట. చూడండి, మా కిరణ్మయ్య కష్టజీవి అనమాట, చాలా ఎక్కువే తీసుకెళ్ళాడు లగేజ్ మాత్రం. అంతకుముందు ఆర్మీలో పని చేశాడనమాట. చూడండి, మా పొలం పిన్ని మిర్చి ఫ్రీ అని చెప్తుంది. నేనైతే 2 బ్యాగులు మోసుకుంటూ వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నమ్మమ్మ వీళ్ళందరూ మళ్ళీ కారు వెనక్కి ఎట్టారు. మా అన్నయ్యలు అయితే చాలా ఇరుక్కుపోయారనమాట. ఎందుకంటే మా అన్నయ్య కిరణ్ ఇది వెనక్ ప్లేసు, వాళ్ళకి కూర్చోడానికి అసలు ప్లేసే లేదు. చూడండి, వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ప్లేస్ మాత్రం సరిపోలేదు లగేజ్కి మాత్రం అస్సలు. ఇప్పుడు మళ్ళీ కాసేపు రోజు బయటికి వెళ్ళారు, ఏదో తాగుతాం. చూడండి, మా పొలం పిన్ని ఇదిగోండి, మళ్ళీ ఏదో ఆర్డర్ ఇవ్వడానికి మా శ్రావణ్ బాబు వెళ్తాండ్రు. మా పొలం పిన్ని మాత్రం తెగ బాగా చెప్పేస్తుంది. నాకైతే అది బాగా నచ్చింది. నాన్ స్టాప్గా తాగాను. అందరికన్నా ముందు నేనే తాగేసాను అనమాట. మళ్ళీ ఎక్కడ మా చీఫ్ గెస్ట్ ఎక్కడ కనిపించట్లేదు చూడండి అని చూస్తుంటే ఎక్కడ కనిపించలేదు. ఇది వ్యాన్ క్యాబ్ అతను పాటలు వేస్తే మా పొలం పిన్ని మా చిన్న తమ్ముడితో ఆడుకుంటున్నారు. చూడండి, మా చిన్న తమ్ముడితో చాలా ఫన్ అయ్యింది ఆ రోజు మాత్రం చాలా సరదాగా అయ్యింది ఫ్రెండ్స్. మా చీఫ్ గెస్ట్ ఎక్కడో చూస్తుంటే ఇదిగోండి మా చీఫ్ గెస్ట్ ఎక్కడ ఉన్నారు. మా చిన్న తమ్ముడు మాత్రం చాలా ఫన్నీగా చేస్తున్నాడు. చూడండి, డ్యాన్స్ చేపిస్తుంటే కళ్ళు మూసేస్తున్నాడు అనమాట, ఉండే రాకపోతున్నాడు. అలవాటై డ్యాన్స్ చేసేస్తాడు ఇప్పుడు మాత్రం. చూడండి, అలాగా వీడు మాత్రం ఉండట్లేదు. మా ఇద్దరు ఆడిని పట్టుకోవాల్సి వస్తుంది, మా అమ్మ ఇంకా పొలం పిన్ని. మళ్ళీ డ్యాన్స్ చేపిస్తుంది అనమాట. చూడండి, నాకైతే నిద్ర వస్తుంది, పడుకుడిపోయాను. మా చిన్న తమ్ముడికి మాత్రం ఇంకా నిద్ర రాలేదు. చూడండి, ట్రైన్ వెళ్తుందని సాగిపోయాము అక్కడ. అదిగోండి ట్రైన్. బై ఫ్రెండ్స్, మళ్ళీ మా మాయ పెళ్ళిలో కలుసుకుందాం నెక్స్ట్ వీక్.